సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద శివ వ్లాగర్. ఇక మార్నింగ్ అయితే లేచేసి విధిగా బ్రష్ అయితే చేసుకున్నాను. ఇంకా బ్రష్ అయితే చేసేసుకొని కాలేజీ పోనీకి అయితే యూనిఫామ్ అయితే వేసేసుకొని రెడీ అయితే అయిపోయినాను అనమాట. ఇక అలా ఒక చాయ్ బిస్కెట్ అయితే వేసేసాను. ఇంకా అలాగా బ్యాగ్ అయితే తీసేసుకొని కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక అదే టైంలో అయితే మా దోస్తు అయితే వచ్చేసాడు. ఇక కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయి బస్ స్టాండ్ అయితే వెయిట్ అయితే చేస్తున్నాం. కానీ అన్ని బస్సులు వస్తున్నాయి, మా బస్ అయితే వస్తలేదు ఇక్కడ. ఇంకా మొత్తానికి అయితే బస్ అయితే ఎక్కేసిన వినసీట్లో కూకున్నా రష్ ఏమంతా లేకుండే. ఇంకా చక్కగా కాలేజీ అయితే పోయినమాట. అట్లా పోయి అయితే క్లాస్ అయితే కూకున్నా. టీచర్ వచ్చేసింది. టీచర్ వచ్చేసి మన పెండింగ్ వర్క్స్ ఉంటే చేసుకోమంటే నేనైతే పెండింగ్ వర్క్స్ అయితే రాసేసుకుంటా కూర్చున్నాను అనమాట. ఇంకా పీరియడ్ అయిపోయిన ఇట్లా బయటికి పోతే అయితే సార్ అయితే మమ్మల్ని అయితే లోపలికి అయితే రాణిస్తలేడు. కానీ లోపలైతే క్లాస్ అయితే చెప్తాడు. ఇక అదే టైంలో సార్ అయితే క్లాస్ పిలిచి అయితే క్లాస్ అయితే చెప్పేసింది అనమాట. ఇక మొత్తం బోర్ అయితే ఉంది. ఇక అట్లా టైంలో లంచ్ పీరియడ్ అయితే అయిపోయింది. అట్లా లంచ్ తినేసి ఇట్లా ఊపుకున్న సార్ వచ్చి క్లాస్ అయితే అయిపోయిండు. మొత్తం 3 అనేది వస్తుంది. ఇక క్లాస్ అయిపోయే ముందుకు అయితే ఇంకో సార్ అయితే వచ్చేసి క్లాస్ అయితే తీసుకున్నాడు అనమాట. ఈ సార్ కొంచెం మంచి లెక్క ఉన్నాడు. ఇక కాలేజ్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది అనమాట. ఇక ల్యాబ్లు అయితే ఏం లేవు, మొత్తం క్లాసులు ఉన్నాయి. కాలేజ్ మొత్తం పిచ్చి బోర్ అయితే కొట్టేసింది. ఇక అయినా మాత్రం ఎండబోతలేదు, ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక అదే టైంలో అయితే ఒక అన్న అయితే కలిసింది మధ్యలో. ఇక బైక్ మీద అయితే పోతుంటే మొత్తం హెయిర్ అంతా గలీజ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక అట్లా చక్కగా అయితే ఇంటికి వచ్చేసి ఊరికి పోదామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయితే అట్లా అయితే ఊకున్నా. ఇక అదే టైంలో మా మమ్మీ పిలిచి అయితే నాకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అది ఎందుకు లేదు, నాకైతే బ్రేస్లెట్ అయితే పెట్టేసింది అనమాట. ఇంకా చక్కగా బస్ స్టాండ్ పోయి అయితే బస్ అయితే ఎక్కేసిన. నేనైతే ఊరికి ఎందుకు పోతున్నావు పార్ట్ 2లో చెప్తా. పార్ట్ 2 చూడాలంటే మన పేజ్కి ఫాలో కొట్టి రీల్కి అయితే లైక్ అయితే చేయండి.